కొత్తగా పార్టీ పెట్టి పబ్లిక్లో తిరిగి పతారా పెంచుకొని ఆఖరికి అంత తీసుకుపోయి ఇంకో పార్టీలో కలుపుడంటే చిన్న ముచ్చట్న. ఏదో ఒక పెద్ద లాభం లేకపోతే ఏ లీడర్ అన్న గట్లెందుకు చేస్తారు? అసలు చెయ్యరు. అట్లే షర్మిలక్క కూడా వచ్చేదెంత పోయేదెంత అన్నీ చూసుకొనే పార్టీలో షరీక్ అయింది. ఇక ఇప్పుడు అక్క అనుకున్నట్టే జరుగుతున్నది. ఇప్పుడు ఏపీలా రేపో మాపో పార్టీ పగ్గాలు షర్మిలక్క చేతికి వచ్చేటట్టే ఉన్నాయి. పుణ్యానికి ముచ్చట్లు చెప్పమంటే చెప్తారు గాని పుణ్యానికి పార్టీని తీసుకుపోయి ఇంకో పార్టీలో కలపరు కదా. గట్లనే షర్మిలక్క కూడా సొంత పార్టీని చెయ్యి పార్టీలో కలిపి ఆ చెయ్యి పార్టీని చేతులకు తీసుకునే ఎగురం చేసిందా అన్నట్టు. ఏపీ చెయ్యి పార్టీ మీద నజరేసింది కాబట్టే అక్క అటు పోయి ఇటు పోయి ఆఖరికి ఢిల్లీకి పోయి 3 రంగుల కాండవా కప్పుకున్నది. ఏం చెప్పినా చేస్తా, అండమాన్కు బొమ్మన్నా పోతా అని చెప్పింది గాని గట్ల చేస్తారా? అక్కను ఏపీకే పంపుతారని అందరూ ముందుగానే అనుకున్నారు. అందుకే అనుకున్నట్టే అవుతుంది. ఇప్పుడు ఇన్నొద్దులు ఏపీ చెయ్యి పార్టీకి పెబ్బలెక్క పనిచేసిన గిడుగు రుద్రరాజు పదవికి రాజీనామా పెట్టి ఢిల్లీ పెద్ద మనుషులకు కాగితం పంపిండాట. అంటే ఇక తర్వాత ఆ పదవిలో ఊరుకునేది షర్మిలక్కనే అని అంటున్నారా అందరూ. 1-2 దినాలల్లో ఏపీ పిసిసి అధ్యక్షురాలు అవుతుంది అంటున్నారు. ఐతారం నాడు మణిపూర్లో సురువైన రాహుల్ సార్ యాత్రకు అంతా కలిసి విమానంలో పోయిర్రు కదా. ఆగో అప్పుడే నడిచినాయట ముచ్చట్లు. 2 దినాలలో విజయవాడలో లీడర్లతో మీటింగ్ పెడతారట. గా మీటింగుకు షర్మిలక్క కూడా పోతుందట. మొత్తం 175 అసెంబ్లీ జాగాలు 25 పార్లమెంటు జాగాలకు ఎలక్షన్లలో సరైనోళ్లను నిలబెట్టుడు, ఎంపిక చేసుడు, పార్టీలో ఎవళ్ళనన్న షరీకులు చేసుకునుడు అన్ని షర్మిలక్క చేతికే ఇస్తారట. అంటే ఇక ఇప్పటి సంది ఏపీలో జగనాలు సారు, చంద్రాలు సారు, పవనాలు సారు పేర్లతోని కలిపి షర్మిలక్క పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది అన్నట్టు. చూడాలి మరిగా ఏపీలో చెయ్యి పార్టీ ఎంత ఎగుర పెడుతుందో.